అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కేసులతో సతమతమవుతున్న నేతలకు మరో షాక్ ఇచ్చింది రేవంత్ సర్కార్. సిరిసిల్లలో 250 ఎకరాల భూములను టీఆర్ఎస్ నేతల నుంచి అధికారులు వెనక్కి తీసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూములను అడ్డగోలుగా అసైన్ చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. 4 మండలాల పరిధిలో ఏకంగా 250 ఎకరాలను కబ్జాకు గురయ్యాయి. ఏడాది కింద బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో అక్రమ పట్టాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు మొదలయ్యాయి. ఎంక్వైరీ చేసిన రెవెన్యూ ఆఫీసర్లు భూ ఆక్రమణలు నిజమేనని తేల్చారు. అయితే 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అసైన్డ్ భూముల కేటాయింపుల కోసం కమిటీ వేశారు. ఈ కమిటీ చైర్మన్లుగా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు వ్యవహరించారు. వీరి సిఫార్సులతో కొందరు బీఆర్ఎస్ లీడర్లు భూములను పట్టా చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. సిరిసిల్ల జిల్లాలో మొత్తంగా 250 ఎకరాల భూములు అన్యాక్రాంతమైనట్లు తెలుస్తోంది. ఈ భూములను బీఆర్ఎస్ లీడర్లు అక్రమంగా పట్టా చేసుకున్నారన్న ఆరోపణలు రావడంతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. భూములు పొందిన వారిలో అర్హులు ఉన్నారా లేరా అనే దానిపై వివరాలను ఆరా తీస్తున్నారు. ఏ ఊరిలో ఎంత భూమి కేటాయించారు, పట్టా పొందిన వ్యక్తి ఇప్పుడు కబ్జాలో ఉన్నాడా లేదా అనే విషయాలపై రెవెన్యూ ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత రిపోర్ట్ను కలెక్టర్కు అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, సిరిసిల్ల మండలాల్లో అసైన్డ్ భూముల అక్రమ కేటాయింపులపై రెవెన్యూ ఆఫీసర్లు ఎంక్వైరీ చేపట్టారు. జగరాపల్లి సమీపంలోని ప్రభుత్వ భూమిని పట్టా చేసుకున్నాడన్న ఆరోపణలతో కేటీఆర్ ప్రధాన అనుచరుడు బొల్లి రామ్మోహన్ జైలు పాలయ్యాడు. దీంతో అసైన్డ్ భూములను ఆక్రమించుకున్న బీఆర్ఎస్ లీడర్లు ఆందోళనలో పడ్డారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధి పెద్దూరు శివారులోని మెడికల్ కాలేజీ సమీపంలో సుమారు 400 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఇందులో కొంత భూమిని బీఆర్ఎస్ లీడర్లు పట్టా చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. సర్దాపూర్, చిన్నబోనాల, పెద్దబోనాల శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూమి కూడా కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామ శివారులోని 12 ఎకరాల భూమిని బీఆర్ఎస్ కు చెందిన 2 నేతలు పట్టా చేయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. ముస్తాబాద్ మండలంలో అనర్హులకు 2 ఎకరాలను కేటాయించినట్లు అధికారులు గుర్తించారు. తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో 3 ఎకరాల అసైన్డ్ భూమిని సిరిసిల్ల పట్టణంలోని ఓ బీఆర్ఎస్ ముఖ్యనేత తమ్ముడు కబ్జా చేసి 4 ఏళ్ల పాటు సాగు చేసినట్లు తేలింది. దీంతో ఆ భూమిని రెవెన్యూ ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్నారు. వీర్నపల్లి మండలంలోని ఎర్రగడ్డ తండాలో బీఆర్ఎస్ నేత 3 ఎకరాల పోడు భూమిని కొన్నాళ్లు సాగు చేసి ఆ తర్వాత ఎస్టీలకు అమ్మినట్లు వచ్చిన వార్తలు 2023లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.